క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దాం. అందరూ తడవచ్చి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన పోతుండగా నన్ను విసులువ చాటున మరుగుపరచండి. నాతోనూ అందరితోనూ మీరే మాట్లాడండి. నీ వాక్యము సజీవమైంది, నీ వాక్యము బ్రతికించేది, నీ వాక్యము అందరిలో కూడా ఫలించినట్టుగా నీ కృపనివ్వండి. తద్వారా వారు జీవిస్తూ రాత్రులు ఎత్తబడేటువంటి వారు గాను ఈ లోకంలో ఆత్మ సంబంధమైనటువంటి ఫలితాలు ఫలించేటువంటి వారు గాను అన్ని విషయాలను మీరు ఆశీర్వదించమని యేసు దివ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. ప్రియా దేవుని సంగమా, ఈ 13వ అధ్యాయంలో ముఖ్యముగా 2 క్రూర మృగాల గురించి రాయబడి ఉన్నది. మొదటి క్రూర మృగము సముద్రంలో నుండి వచ్చింది. రెండవ క్రూర మృగము 11వ వచనంలో భూమి మీద నుండి వచ్చినటువంటి క్రూర మృగము. ఈ క్రూర మృగాలు ఎవరు అంటే ఇవి భూమి మీద నుండి వచ్చినవి. అనగా దేవుడు పరలోకంలో ఉన్నటువంటి ఆ లూసిఫర్ సాతాన్ని గర్వించినందువల్ల పరలోకంలో నుండి భూమి మీదకు త్రోసివేశాడు. కొంతకాలము వాటిని బంధించాడు, కొంతకాలం తర్వాత వాటిని విడిచిపెట్టేశాడు. ఈ 12 అధ్యాయాలు మనం చూస్తాం కదా, ఆ ఘట సర్పము ఎక్కడికి వెళ్ళిందో రాయబడి ఉంది. చదువుతున్నాను 12:17. అందుచేత ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసు గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైనా ఆమె సంతానంలో శేషించిన వారిలో యుద్ధము చేయుటకై బయలువెళ్ళి సముద్ర తీరమున నిలిచెను. చూసారా, అది యుద్ధము చేయడానికి సముద్ర తీరమున నిలిచెను. అనగా పరలోకంలో నుండి త్రోసివేయబడినటువంటి ఆ లూసిఫరు అది సముద్రం మీద నిలిచినటువంటిదిగా ఉంది. వీళ్ళరా, ఎందుకు అంటే ఏర్పాటు చేయబడినటువంటి వారిని సర్వనాశనం చేయడానికే అది ఎదురు చూసేటువంటిదిగా ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకుని భద్రంగా ఉంటున్నాం. ప్రియులారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు త్రియేక దేవుళ్ళు మనకు ఎలాగైతే ఉన్నారో అలాగే సాతానులో కూడా 3 రకాలుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఒకటి సముద్రంలో వచ్చేటువంటి క్రూరమృగము, రెండవదిగా భూమి మీద వచ్చేటువంటి క్రూరమృగము, మూడవదిగా ఆ మృగము అని మనము చూడగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఆ మృగము అని అనగా సముద్రంలో నుండి వచ్చినటువంటి ఆ క్రూరమృగము తండ్రి గుర్తుగా ఉంటే, భూమి మీద నుండి వచ్చినటువంటి ఆ క్రూరమృగము కుమారుని గుర్తుగా ఉంటే, పరిశుద్ధాత్మకు గుర్తుగా ఆ ఘటసర్పము అని రాయబడి ఉన్నది. అది 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. కనుక పిల్లరా, తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ ఎలాగో అలాగే సముద్రం నుంచి వచ్చిన క్రూరముఖము, భూమి మీద వచ్చిన క్రూరముఖము, ఘటసర్పం అనగా సాతాను. అక్కడ 3, ఇక్కడ 3, సేమ్ కాపీరైట్. అలాగే హిందూయిజంలో కూడా మనం చూస్తాం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి. మరొక హిందూ ఫిలాసఫీలో కల్చిత్ ఆనంద. ఇది ఏమైనప్పటికీ ప్రియులారా, దేవుడు ఎలాగైతే మనకు త్రిత్వంలో ఏకత్వం కనబడుతుందో
ఈ సాతానులో కూడా ఐక్యత కూడుకున్నటువంటి ఆ విధానం మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఐక్యత అంటే సముద్రంలో నుండి వచ్చినటువంటి క్రూర మృగానికి భూమి మీద నుండి వచ్చిన క్రూర మృగము ఎంతో ఐక్యతను కనపరిచేటువంటిదిగా, ఈ భూమిలో మీద ఉన్నటువంటి వారిని దానికి నమస్కారం చేయాలని అది ప్రలోభ పెట్టేటువంటిదిగా ఉన్నదంటే ఈ ముగ్గురు మధ్యన ఎంత ఐక్యత ఉందో మనము జ్ఞాపకం ఉంచుకున్న బదులుగా ఉంచుకున్నాం. కనుక ప్రియులారా, దేవుడు ఈ అధ్యాయంలో సాతానుకి అధికారం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడని మనము తెలుసుకున్న వారంగా ఉంచుకున్నాం. ఈ క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అనేటువంటి మాట బైబిల్లో 5 సార్లు మాత్రమే రాయబడి ఉందని మనము చదవగలుగుతాం. కనుక క్రీస్తునందు ప్రియ దేవులారా, ఈ కనబడుతున్నటువంటి ఈ యొక్క 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. మరియు 10 కొమ్ములను 7 తలలు గల యొక్క క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుడు చూచుదని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. ప్రియులారా, ఈ క్రూర మృగము సముద్రంలో నుండి వచ్చింది. సముద్రంలో నుండి వచ్చినటువంటి ఇది అంటే యూదులు సముద్రాన్ని దుష్టత్వముగా వారు చూస్తారు. ఈ విషయాన్ని బైబిల్లో నుండి మనం చూద్దాము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథము 57:20 ఇలాగా సెలవిస్తూ ఉన్నది. భక్తిహీనుడు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. క్రీస్తునందు ప్రియులారా, భక్తిహీనుడు కదులుచున్న సముద్రం వంటి వారు. కనుక ఈ సముద్రంలో నుండి ఈ క్రూర మృగము వచ్చిందంటే అది ఎలాంటిదంటే దుష్ట సంబంధమైనదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఇంతకీ ఈ దుష్ట మృగము ఎవరు అంటే అది లూసిఫరు. ప్రభువును మహిమపరిచి భూమి మీద వేయబడింది. దేవదూత లాంటిది. అది ఒకప్పుడు కెరూబు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక ప్రియులారా, సాతాను కూడా మానవుల వలె ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యెషయా గ్రంథంలో మనం చూస్తాం, వేకో చుక్క తేజో నక్షత్రమా, సో ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ వన్ లైక్ అస్ అని నేను అంటూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవునిలారా, ఈ క్రూర మృగము సముద్రంలో నుండి వచ్చింది. దానికి 7 తలలను 10 కొమ్ములను. 10 కొమ్ములు అనేటువంటివి బలమైనది అని, 7 తలలు అంటే ఎంత జ్ఞానం కలిగిందో, ఎంత బలమైందో మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కొమ్ముల మీద 10 కిరీటములుండెను. 10 కిరీటాలు అనేటువంటివి పరిపాలన అనగా 10 దేశాలను పరిపాలించేటువంటిదిగా ఉంది. దాని తలల మీద దేవదూషణకరమైనటువంటి పేర్లు ఉండెను. అనగా పిల్లరా, అది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. దైవ చిత్తానికి, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నటువంటిది. అందుకనే యాంటీ క్రైస్ట్గా ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, 2వ వచనం చదువుతున్నాను. నేను చూచిన ఆ మృగము చిరుతపులని పోలి ఉండెను. దాని పాదములు ఎలుక వంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారం ఉండెను. క్రీస్తునందు ప్రియ దేవులారా, బైబిల్ చెప్తా ఉంది. ఇది ఎలాంటిది అంటే, నేను చూసిన ఆ చిరుతపులని పోలి ఉన్నది. అనగా ఈ 4 విషయాలు కూడా, అనగా చిరుతపులి, ఎలుకబంటి, అదేవిధంగా ఘట సర్పము, సింహము, ఈ 4 కూడా 4 రాజ్యాలను
చూపించేట్టుగా ఉందని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సింహము బబులోను దేశానికి గుర్తుగా ఉంది. ఎలుకబండి పర్షియన్ రాజ్యానికి గుర్తుగా ఉంది. చింతపులి గ్రీకు రాజ్యానికి గుర్తుగా ఉంది. ఘట సర్పము భయంకరమైనటువంటిది. అది సాతాను నాయకత్వానికి, దుష్టత్వానికి, దుష్టరాజ్యానికి గుర్తుగా ఉందని మనము గమనించాలి. దానికి ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చను. ఇలారా ఇది ఎలాంటిదంటే ఘట సర్పము అధికారము కలిగినటువంటిదిగా ఉందని మనము లేఖనంలో మనము చూస్తా ఉన్నాం. 3వ వచనాన్ని చదువుతున్నాను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మారిపోయిన కనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడి. క్రీస్తునందు ప్రియులారా, దానికి 7 తలలు ఉన్నాయి. ఆ తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలింది. అంటే ఒక తల దెబ్బతింది. ఒక దెబ్బతింటే ఏమైంది? 6 తలలు బాగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ చావు దెబ్బ మారిపోయింది. అది క్యూర్ అయిపోయింది, బాగుపడిపోయింది. ఎప్పుడైతే అది చూశారో మిగతా వాళ్ళందరూ కూడా దానిని చూసి ఆశ్చర్యపడినటువంటి వారుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడి. ఎందుకు? దానికి కలిగినటువంటి ఆ స్వస్థతను చూసి ఆశ్చర్యపడుతున్నారు కదా. చిన్న జ్వరం వేస్తేనే హాస్పిటల్కి వెళ్తాం, ముందు తీసుకుంటాం. ఆ జ్వరం తగ్గుతుంది కానీ నీరసం తగ్గదు, చాలా బాధపడతాం. కానీ అంత దెబ్బ తగిలినా సరే అది స్వచ్ఛత పొందేసరికి ఆశ్చర్యపడుచు, చావు దెబ్బతిన్నప్పటికీ కూడా బాగుంది కనుక ఆశ్చర్యపడుచు దాని వెనకాల వెళ్ళేటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. పిల్లలనగా అది శక్తివంతమైనటువంటిదిగా ఉందని మనము జ్ఞాపకం చేసుకున్న బుద్ధులుగా ఉంటున్నాం. 4వ వచనంలో ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అది చెప్పుకొనొచ్చు ఆ మృగమునకు నమస్కారం చేసి. చూసారా, ఆ మృగము యొక్క శక్తి, అధికారము, ఆశ్చర్య విధానము అంతా చూసి భూజులందరూ కూడా దానికి నమస్కారము చేసినటువంటి వారుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం. సాతానుడికి అధికారం ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. కనుక దీనికి కూడా అధికారం ఉందని మనం జ్ఞాపకం చదువుతున్నాను. 4వ అధ్యాయంలో వచ్చిన మత్తయి సువార్తలో మరలా అపవాది ముగ్గురు ఎత్తైన యొక్క కొండ మీదకు ఆయన తోడుకుని పోయి ఈ లోకరాజ్యమంతటిని వాటి మహిమరానికి చూపి సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటినీ ఇచ్చేది. అనగా లోకాధికారి అయినటువంటి సాతానుడు సమస్తాన్ని లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రభువుకు చూపించింది. అనగా సాతాను కూడా అధికారం ఉంది. వీళ్ళరా భూ సంబంధమైనటువంటి వ్యక్తులు ఆ అధికారాన్ని చూసి దానికి నమస్కారం చేసి, అనగా ఆ క్రూర ముఖానికి నమస్కారం చేసేటువంటి వారుగా ఉన్నారని మనము జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, 5వ వచనం చదువుతున్నాను. డంబపు మాటలను దేవదూషణ పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడిను, మరియు 42 నెలలు తన కార్యములు జరుగు అధికారము దానికి ఏర్పాటాయను. చూసారా, డంబపు మాటలు అనగా లేనిపోయినటువంటి మాటలు. ఈ సాతానుడు అక్రూరముఖము లేనిపోయేది. కొంతమంది మనుషులు మాటలు తమ్మేస్తూ ఉంటారు. ఎవరి లక్షణాలు? సాతాను లక్షణం. ఈ మాటలు పెట్టిలాగా మాట్లాడుతూ ఉంది. అంతేకాకుండా దేవదూషణ పలుకుచు. దేవదూషణ అంటే ఆ క్రూరముఖము దేవుని బిడ్డలను దూషిస్తూ దేవుని విధానాన్ని అది వ్యతిరేకిస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. క్రీస్తునందు ప్రియులారా, పరలోకానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. రోమా చక్రవర్తులు కూడా
అలాగే మాట్లాడుతూ ఉండేటువంటి వారుగా ఉండేవాళ్ళు. ఎంతకాలం ఎలా చేస్తుంది అది? 42 నెలలు అనగా 3.5 సంవత్సరాలు మాత్రమే దానికి అధికారం ఇవ్వబడిను. నేను అనుకుంటాను కదా, మహాశ్రమణ కాలంలో అనగా 7 ఏళ్ళు శ్రమణ కాలంలో 3.5 సంవత్సరాలు శ్రమణ కాలము, 3.5 సంవత్సరాలు మహాశ్రమణ కాలము. ఆ తరంలో సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు సాతానుకు అధికారం ఇవ్వబడింది. ఆ తరంలో ఇది దేవదూషణ చేయొచ్చు, డంబపు మాటలు పలుకుతూ 3.5 సంవత్సరాలు దీని అధికారము దేవుని చేత ఏర్పాటు చేయబడిందని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. కింద ఉంది కదా, 42 నెలలు ఉంటకు దానికి అధికారం ఇవ్వబడింది. అనగా పిల్లల కొంతకాలమే దీని అధికారము ప్రభు చేత అనుగ్రహించబడిందని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. 6వ వచనాన్ని చదువుతున్నాను. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసము దూషించుటకును అది తన నోరు తెరచను. చూసారా, బైబిల్ చెప్తుంది దేవుడు దానికి అధికారం ఇచ్చినప్పుడు అదేం చేస్తుందంటే దేవుని బిడ్డలను, ఆయన నామాన్ని, ఆయన నివాసాన్ని, పరలోకాన్ని కూడా దూషిస్తా ఉంది. ఎందుకంటే దానికి శక్తి ఉంది కనుక ఆ శక్తి కొంతకాలం గుర్తించకుండా అది ఒకలాట పడుతూ ఆఖరికి దేవుని బిడ్డల్ని దూషించేటువంటిదిగా ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. 7వ వచనంలో, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడును, ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజల మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనముల మీదను అధికారం దానికి ఇవ్వబడును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులతో యుద్ధము చేసేటువంటి అధికారం దానికి ఇచ్చాడు. ఆల్రెడీ అది ఎలా ఉందంటే క్రూరంగా ఉంది. దానికి 10 కొమ్ములతో, 7 తలలతో, కిరీటాలతో అధికారం కలిగినటువంటిదిగా ఉంది. కనుక అది పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి దేవుడే దానికి అధికారం ఇచ్చాడు. అందువల్ల భూప్రజలందరూ కూడా పరిశుద్ధులైనటువంటి వారు ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడేవారి మీదను, జనముల మీదను అధికారము దానికి కేవలము 42 నెలలు మాత్రమే ఇయ్యబడిందిగా లేఖనం మాట్లాడుతూ ఉన్నది. 8వ వచనం చదువుతున్నాను. భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేర్లు రాయబడవో వారు ఆ ముఖమునకు నమస్కారము చేయుదురు. క్రీస్తునందు ప్రియులారా, ఎవరైతే జీవగ్రంథమందు వారి పేర్లు దాఖలు చేయబడవో వారు ఆ క్రూరముగానికి మొక్కేటువంటి వారుగా, నమస్కారం చేసేటువంటి వారుగా, దానికి విధేయత చూపేటువంటి వారుగా ఉంటారని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియులారా, ఒకవేళ గనక నువ్వు ఆ క్రూరముగానికి నమస్కారం చేసేటువంటి వాడుగా ఉన్నట్లయితే దేవుని సంబంధివి కాదు. బైబిల్ చెప్తుంది, జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు నమస్కారము చేస్తారు. జీవ గ్రంథం అంటే పరలోకంలో జీవ గ్రంథం ఉంది, అందులో నీ పేరు దాఖలు చేయబడాలా. పరిశుద్ధుల పేర్లు అందులో ఉన్నాయి కనుక పిల్లరా, దేవుని బిడ్డలు కాని వారు దానికి నమస్కారము చేస్తారు. బైబిల్ చెప్తుంది కదా, జగత్తుత్పత్తి చేయకముందే ఆయన నిన్ను నన్ను తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు ఉన్నాడు. పరలోకంలో ఎవరి పేర్లు అయితే రాయబడతాయో వారు దానికి నమస్కారం చేసేటువంటి వారు కాదు. 9వ వచనంలో, ఎవడైనాను చెవి గలవాడైతే వినుగాక, ఎవడైనా చెరపట్టవల్లని వినడలా వాడు చెరలోనికి పోవును, ఎవడైనా ఖడ్గం చేత చంపినలా వాడు ఖడ్గం చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడుతున్నది. క్రీస్తునందు ప్రియులారా, చెవి గలవాడు వినుగాక అనగా హెచ్చరిక కనబడతా ఉంది. యోగ్యమైనటువంటి హెచ్చరిక. విజయానికి మార్గం ఏమిటంటే ప్రభువుని అంగీకరించేటువంటి వారిగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఎవడైనా చెరపట్టబడిన వాడు అనగా ఎవరైతే
సాతాను మాట వినేటువంటి వాడుగా ఉంటాడు. చెరలోనికి పోవును. ఆ క్రూర ముఖము అద్భుతాలు చేసేదిగా ఉంది, క్రూర ముఖము గొప్ప కార్యాలు చేసేటువంటిదిగా ఉంది. దాని మాట ఎవడైతే వింటాడో వాడు చెరలోనికి పోవును. ఎవడైనా ఖడ్గం చేత చంపబడినలా వాడు ఖడ్గం చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పుని విశ్వాసమును కనబడుతున్నది. అనగా ఓర్పు కలిగినటువంటి వారంగా ఆ దుష్ట ముఖము వైపు మనము చూడని వారంగా ఉండాలని లేఖనము సెలవిస్తూ ఉంది. 11వ వచనం చదువుతున్నాను. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూరము పైకి వచ్చి చూచుతుని గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటాసర్పం వలె మాట్లాడుతుండెను. ఈ క్రూరముఖము భూమి మీద నుండి వచ్చింది. మొదటి క్రూరముఖము సముద్రంలో నుండి వచ్చింది. ఇది భూమి నుండి వచ్చేటువంటిదిగా ఉందని మనము జ్ఞాపకం కావచ్చు ఉన్నాం. రెండవది ఎలాగ ఉందంటే గొర్రె పిల్ల వలె 2 కొమ్ములను దానికి ఉండెను. అనగా అది క్రూరత్వంగా ఉంటే ఇదేమో గొర్రె పిల్ల వలె సాధువుగా లోపడేటువంటిదిగా ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండవ క్రూరముఖము మత, రాజకీయ, ఆర్థిక విషయాలను శాసించేటువంటిదిగా ఉందని ఈ లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటాసర్పం వలె మాట్లాడుతుండెను. చూసారా, ఈ పైన చూసినటువంటి ఘటాసర్పము ఎలాగైతే మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక జన్మల్లో నుండి ప్రజలు ఎలాగైతే నమస్కారం చేశారో అలాగే ఇది కూడా అలాగే మాట్లాడేటువంటిదిగా ఉంటాయి. 12వ వచనంలో అది మొదటి క్రూరముకున్న అధికారపు చేష్టను దాని ఎదుట చేయుచున్నది. చూసారా, మొదట ఏదైతే ఎలాగైతే దాని చేష్టలు చేసిందో అదేవిధంగా ఇది కూడా అది దేవదోషణ చేసింది. అలాగే అనేకమైనటువంటి కార్యాలు చేసినటువంటిదిగా ఉంది. అలా ఇది కూడా చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో అది మొదటి క్రూరము అనుకున్న అధికారపు చేష్టను దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. వీళ్ళరా చూసారా, ఈ క్రూర మృగాలకి ఎంత ఐక్యత ఉందంటే ఆ పైన ఉన్నటువంటి క్రూర మృగానికి నమస్కారం చేయాలని ఇది బలవంతము అనగా దాన్ని ఎంకరేజ్ చేసేటువంటిదిగా ఉందని మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనంలో అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. చూసారా, ఆకాశం నుండి అగ్నిని దిగి వచ్చేటువంటి సూచనలు అది చేయుచున్నదని మనము చూస్తాం. అనగా ఇది అద్భుతాలు చేసేటువంటిదిగా ఉంది. అధికారం కలిగింది, నమస్కరింపమని చెబుతుంది. మత రాజకీయ అధికారాలు కలిగినటువంటిదిగా ఉంది. అంతేకాకుండా ఇది ప్రపంచాన్నే శాసించేటువంటిదిగా ఉందని మనము జ్ఞాపకం ఉంచుకున్నటువంటి వారిగా ఉన్నాం. వీళ్ళరా, ఆకాశం అగ్నిని కురిపిస్తాగా ఏలి ఎలాగైతే ఆకాశము నుండి అగ్నిని కురిపించాడో మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో అలాగే మోసంతో ఇది అద్భుతాలు చేసేటువంటిదిగా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 14వ వచనం కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూరముఖమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులు మోసపుచ్చున్నది. చూసారా, అనగా పైన సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖానికి ఒక ప్రతిమను చేయాలని ఇది ప్రోత్సహించేటువంటిదిగా ఉంది. అనగా విగ్రహారాధన మోసపుచ్చుతూ అది ప్రలోభ పెట్టేటువంటిదిగా ఉందని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియ దేవులారా,
ఎందుకంటే అది చెబుతుంది, అది కత్తివాత పడింది, దెబ్బ తగిలింది, మానిపోయింది, అంత గొప్పది కనుక దాని లాంటి ప్రతిమను చేయమని, దానికి నమస్కారం చేయమని ఇది ప్రోత్సాహపరిచేటువంటిదిగా ఉంది. 15 వచనాన్ని చదువుతున్నాను. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇవ్వడను. క్రీస్తునందు ప్రియులారా, ప్రతిమను చేయబడుతుంది, ఆ ప్రతిమ మాట్లాడుతుంది, ప్రతిమకు ప్రాణం పోయబడుతుంది. అంతేకాకుండా నమస్కారం చేయను, హతము చేయుటకును చూసారా అధికారం ఉంది. అనగా ఇది సాతానీయమైనటువంటి రాజ్యము. ఆ మృగముకు ఎవరైతే నమస్కారం చేయరో, మొక్కరో, వారందరినీ కూడా చంపేటువంటి అధికారం కూడా ఇది కలిగినదని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక క్రీస్తునందు ప్రియులారా, వాస్తవికంగా కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, విగ్రహాలకు నోరుంది కానీ మాట్లాడో, చెవులను వినవాలి. కానీ దిస్ ఇస్ టోటల్ డిఫరెన్స్. ఇక్కడ సాతానుకు అధికారం ఇవ్వబడింది. ఆ మృగము ప్రతిమ చేస్తే ఆ ప్రతిమ మాట్లాడుతుంది, ఆ ప్రతిమ ప్రాణం కలిగినటువంటిదిగా ఉంటుంది. కానీ ఏంటంటే 3.5 సంవత్సరాలు మహాశ్రమ కాలంలో ప్రభువు దానికి ప్రత్యేకంగా అధికారం ఇచ్చాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా పిల్లరా, దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, హేయమైనటువంటి వస్తువు పరిశుద్ధమైన స్థలంలో పెట్టబడుతుందని, నాశనకరమైనటువంటి వస్తువు పరిశుద్ధ ప్రదేశంలో పెట్టబడుతుందని, అదేవిధంగా ఈ యొక్క ప్రతిమ పరిశుద్ధ ప్రదేశంలో పెట్టబడబోతుంది. క్రీస్తునందు ప్రియార్థులారా, దానికి భూజనులందరూ మొక్కుతారు. అనగా ఇది ప్రపంచమంతా చాటిస్తూ ఉంది. కారణం ఏంటంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటిదిగా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, మత్తయి సువార్తలో మనం చూస్తాం, అనేక ఆయన వద్దకు వచ్చి ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోకం చేరగానే వారంటారు, ప్రభువా ఈ నామను ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా అంటారు. కానీ అక్రమం చేయవాళ్ళారా, మీరెవరో నాకు తెలియదు. కానీ ఏంటంటే వారి అద్భుతాలు వారి కొరకాలు దేవుని మహిమార్థమే జరుగుతాయి. కానీ పిల్లరా, అద్భుతాలు సంఘానికి ప్రాముఖ్యం కాదు, స్వస్థత కార్యాలు ప్రాముఖ్యం కాదు. ఎందుకంటే స్వస్థత కొంత మరీ తక్కువ వస్తుంది. కానీ ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి, అలాగే సత్యాన్ని అనుసరించేటువంటి వారు ఉండాలి. ప్రేమ సత్యమే దేవుని యొక్క వేదమని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ ఈ ప్రతిమ అయితే మాట్లాడుతూ ఉంది, ప్రాణం కలిగినటువంటి దానిగా ఉంది. అందువల్ల జీవ గ్రంథమందు ఎవరి పేర్లు అయితే దాఖలు చేయబడవో వారందరూ కూడా మృక్కేటువంటి వారు ఉన్నారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వచనాలు చదువుతున్నాను. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ ఎడమ చేతి మీదనైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరు సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. కృష్ణందు ప్రియాదులారా, లేఖనం ఇలాగా సెలవిస్తూ ఉంది, ప్రజలందరినీ కూడా ప్రలాప పెడతా ఉంది. ఏమిటంటే ఆ సాతాను యొక్క గుర్తు వేసుకోవాలని. ఎందుకంటే అంత్యకాలంలో ఉన్నాము. ముందు అధ్యాయాలు మనం చూసాం, ప్రభువు ఆయన ముద్ర వేసినటువంటి వాడు ఉన్నాడు. ఉదాహరణకు 1,44,000 మందికి నృష్టంలో ఎందు ఆయన ముద్రించున్నాడు. అదే కాపీ పేస్ట్. అదేవిధంగా ప్రభు తన వారిని గుర్తించే విధంగా ఒక ఉద్దేశంతో దేవుని యొక్క దాసులుగా ఎలాగైతే వారికి ముద్ర వేస్తున్నాడో, పరిశుద్ధాత్మ చేత ఎలాగైతే ముద్రించబడి ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం. అనగా ఆయన మనకు సీలేశాడు, మనము దేవుని వారమని. అలాగే పిల్లరా,
సాతాను తన ప్రతిభకు నమస్కారం చేసేటువంటి వారిని కూడా సాతాను తన ప్రజలు గుర్తించడానికి ఆయన ముద్ర వేసేటువంటి వాడు ఉన్నాడు. ఆయన ఏ ముద్ర? తన పేరైనను అనగా సాతాను యొక్క పేరు నష్టమందు లేదా ఇక్కడ వేసేటువంటి వాడు ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, క్రయ విక్రయములు చేయుటకును అనగా ఆ శ్రమణ కాలంలో, కరువు కాలంలో ఎవరైతే ఆ ముద్ర వేసుకుంటారో వారికే క్రయ విక్రయాలు జరుగుతాయి. క్రీస్తునందు ప్రియ దేవులారా, అంత్యకాలంలో అపాయకరమైనటువంటి దినాల్లో గొప్ప కరువులు రాబోతూ ఉన్నాయి. ఆ కరువులు వచ్చినప్పుడు ఆ క్రయ విక్రయాలు ఎవరికి జరుగుతాయి అంటే ఆ 666 ముద్ర ఎవరైతే వేసుకుంటారో వారికే ఆ రేషన్ ఇచ్చేటువంటి వారు ఉంటారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఆ 3.5 సంవత్సరాల కాలంలో వారు నానా విధాలుగా శ్రమపడుతూ ఉన్నారు. ఆల్రెడీ ఆకాశము, భూమి సమస్తము కూడా కాల్చివేయబడ్డాయి. పచ్చగడ్డ అంతా కాలిపోబడింది. అందువల్ల తినడానికి ఆహారం లేదు. ఎవరైతే ఆ ప్రతిభకు నమస్కారం చేస్తారో, ఎవరైతే ఆ ప్రతిభ యొక్క ముద్ర వేసుకుంటారో వారికి ఆహారము, క్రయ విక్రయాలు జరుగుతాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఆ ముద్ర వేసుకోకపోతే నీకు జరగదు, ఆహారం దొరకదని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియా దేవులారా, కింద భాగాన్ని చదువుతున్నాను. అది వాడిని బలవంతము చేయించున్నది. ఆ ముద్ర వేసుకుంటేనే ఆహారం అని బలవంతము చేసేటువంటిదిగా ఉంది. 18వ వచనం చదువుతున్నాను. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక్క మనుషుని సంఖ్యే. ఆ సంఖ్య 666, అందులో జ్ఞానము కలదు. కృష్ణాందు ప్రియాదులారా, ఆ సంఖ్య 666వ సంఖ్య. 104 యొక్క వర్గమూలమే 12. దేవుని సంఖ్య 12. ఎందుకు? అపోస్తలులు 12 మంది, ఆ 24 పెద్దల్లో ఉన్నటువంటి గోత్రకర్తలు 12 మంది, దేవుని సంఖ్య 12. అలాగే 25 అనేటువంటిది సైతాను సంఖ్య, క్రీస్తు విరోధ సంఖ్య, సాతాను సంఖ్య. రోమా రాజ్యము 1666 సంవత్సరంలో నాశనం చేయబడింది. సాతానుడు 1000 సంవత్సరాలు బంధించబడతాడు. 666 రోజులు పరిపాలన చేయబడతాడు. అందువల్ల క్రీస్తు విరోధ సంఖ్య 666 దినాలు వాడు రాజ్యము చేసేటువంటి వాడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది. యేసు అనేటువంటి ఆ గ్రీకు మాటకు 888 సంఖ్య వస్తూ ఉంటుంది. కనుక యేసు యొక్క సంఖ్య ఏదంటే 888 అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 7 సంపూర్ణమైనటువంటి సంఖ్య, 6 అనేటువంటిది అసంపూర్ణమైనటువంటిదిగా ఉంది. 666 అనేటువంటిది సొలొమోను సంవత్సరానికి 667 టాలెంట్ల బంగారాన్ని అందుకున్నటువంటి వాడిగా ఉన్నాడని లేఖన భాగము సెలవిస్తూ ఉంది. 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో లేఖనం ఇలాగా సెలవిస్తూ ఉన్నది. 1 రాజులు 10వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. 16వ వచనంలో రాజైన సొలొమోను శుచితో కొట్టిన బంగారంతో అరుగులు గల 200 డాళ్లను చేయించును. డాలు ఒక్కొక్కటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండెను. సొలొమోను 660 టాలెంట్ల బంగారము సంవత్సరానికి అందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా,
666వ ముద్రటువంటి దగ్గు సిరప్పు ఉంది. ఎందుకు 666వ ముద్ర వచ్చిందంటే, ప్రభు ఎలాగైతే తన దాసులైనటువంటి 1,44,000 మందికి నొసలయందు ముద్రించాడో, తన వారిని కూడా తయారు చేయడానికి సాతానుడు 666 ముద్రను అనుకరించేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు పిల్లరా, ఏది ఏమైనప్పటికీ ఆ శ్రమణ కాలంలో ఎవరైతే 666 ముద్ర నొసలు వేసుకుంటారో వారి క్రయ విక్రయాలు జరుగుతాయి, కానీ వారి పేర్లు జీవ గ్రంథమందు ఉంచబడవు. కనుక ఓర్పు కలిగినటువంటి వారుగా ప్రభు వైపు చూస్తూ ఆయన రాజ్యంలో ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణులను, మహోన్నతులను, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడినటువంటి వాక్యానికే స్తోత్రాలు తండ్రి. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారందరిలో కూడా ఫలింపచేయండి. వారి జీవితాలు సరి చేసుకుని నీ రాకడ ఎత్తబడేటువంటి వారిగా చేయమని మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపణ చేస్తూ యేసు దిగినామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.